వెల్లుల్లి ఒక రకంగా ఎంత మంచిదో పడకపోతే అవి తిన్న వారికి అంత చెడ్డవి. అంత ప్రమాదకరమైనవి. వెల్లుల్లిలో ఫ్రక్టాన్స్ అనే మూలకాలు ఉంటాయి. ఇవి కొంతమందికి అరగవు. దీంతో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు తలెత్తుతాయి. పొట్ట సమస్యలు ఉన్న వాళ్లను ఇవి మరింత ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా పొట్టలో ఆమ్లం పైకి రావటం వల్ల గుండెలో మంటగా అనిపిస్తుంది. దీనికి పరిష్కారం వెల్లుల్లిని అవసరమైనంత మేరకే తినాలి. పచ్చిగా తినే కంటే ఉడికించి తీసుకోవడం మంచిది. రక్తాన్ని పలుచన చేసే లక్షణాల గాని వెల్లుల్లి. అలా ఇది గుండె కవాటాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మోతాదు మించితే మాత్రం రక్తస్రావానికి కారణమవుతుంది. వార్ఫారిన్, ఆస్ప్రిన్ లాంటి రక్తం పలుచన చేసే మందులు తీసుకునే వారికి ఇది మరింత చేటు చేస్తుంది. అలానే ఏదైనా సర్జరీకి సిద్ధమవుతున్న వారికి కూడా మంచిది కాదు. దీనికి పరిష్కారం రక్తం పలుచన చేసే మందులు వాడుతున్నా, సర్జరీకి వెళుతున్న వైద్యుల సలహా మేరకి వెల్లుల్లిని తినాలి. వెల్లుల్లి వాడకంతో వచ్చే సాధారణమైన సమస్య నోటి దుర్వాసన. ఇది తిన్న తర్వాత కూడా చాలాసేపు ఉంటుంది. వెల్లుల్లిలో సల్ఫర్ మూలకాలు ఉంటాయి. జీర్ణం కాగానే ఇవి విడుదలవుతాయి. అలా గాఢమైన వాసనకు దారితీస్తుంది. ఇది కొన్నిసార్లు ఇతరులకు అసౌకర్యంగా పరిణమిస్తుంది. దీనికి పరిష్కారం వెల్లుల్లి తిన్న తర్వాత చక్కెర లేని చూయింగ్ గమ్ తినటం, నీళ్లు తాగటం చెయ్యాలి. ఇవి నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. బ్రష్ చేసుకోవడం, మౌత్ వాష్ వాడటం కూడా ఫలితాన్ని ఇస్తాయి. అతి కొద్ది మంది మాత్రం వెల్లుల్లి అలెర్జీ కలిగి ఉంటారు. చర్మంపై ఓ మోస్తరు దద్దుర్లో, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, గొంతువాపు లాంటివి ఈ అలర్జీల్లో ప్రధానంగా ఉంటాయి. ఉల్లిపాయలతో అలర్జీ ఉంటే కనుక వెల్లుల్లితో కూడా ఉన్నట్టే అని గుర్తుంచుకోవాలి. దీనికి పరిష్కారం వెల్లుల్లి తిన్న వెంటనే ఏదైనా అలర్జీని గమనిస్తే తినటం ఆపేయాలి. వైద్య సహాయం తీసుకోవాలి. ఒక్కోసారి అదేదో వైద్యం అనుకొని చర్మానికి పచ్చి వెల్లుల్లిని నేరుగా అప్లై చేస్తే మంటగా అనిపిస్తుంది, బొబ్బలెక్కుతుంది. గాఢమైన సల్ఫర్ మూలకాల వల్ల ఇలా జరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ చికిత్సలో వెల్లుల్లిని వాడతారు. కాకపోతే మోతాదు మించి మాత్రం వాడకూడదు. ఇలా చేస్తే బొబ్బలు, ఎర్రబడటం, మంట లాంటివి తలెత్తుతాయి. కాబట్టి వెల్లుల్లిని తగిన జాగ్రత్తలతో వాడటం సర్వత్రా మంచిది. ఎలా పడితే అలా వాడితే ఘోర అనారోగ్యం తప్పదు.